టైటానిక్ చరిత్ర అనేది ఆశయం, ఆవిష్కరణ, లగ్జరీ, విషాదం మరియు నేర్చుకున్న పాఠాలను పెనవేసుకున్న ఆకర్షణీయమైన కథ. ఇది బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీ అయిన వైట్ స్టార్ లైన్ యొక్క దృష్టితో ప్రారంభమవుతుంది. ఇది ఆ సమయంలో అత్యంత విలాసవంతమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఓషన్ లైనర్లను రూపొందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దృక్పథాన్ని గ్రహించడానికి వైట్ స్టార్ లైన్ ఒలింపిక్ క్లాస్ లైనర్లు అని పిలువబడే 3 భారీ నౌకల నిర్మాణాన్ని ప్రారంభించింది: ఆర్ఎంఎస్ ఒలింపిక్, ఆర్ఎంఎస్ టైటానిక్ మరియు హెచ్ఎంహెచ్ఎస్ బ్రిటానిక్. టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1909న ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లోని హార్లాండ్ మరియు వోల్ఫ్ షిప్ యార్డ్లో ప్రారంభమైంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు అత్యాధునిక ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఇది ఒక స్మారక పని. ఓడ యొక్క రూపకల్పనలో డబుల్ బాటమ్ హల్, వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు మరియు ఎలక్ట్రికల్తో పనిచేసే వాటర్ టైట్ డోర్లు వంటి వినూత్న లక్షణాలను పొందుపరిచారు. ఇవన్నీ టైటానిక్ను వాస్తవంగా మునిగిపోకుండా చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మే 31, 1911న టైటానిక్ గొప్ప ఉత్సాహం మరియు అభిమానుల మధ్య ప్రారంభించబడింది. ఓడ యొక్క పరిపూర్ణ పరిమాణం మరియు సంపద ప్రజల ఊహలను ఆకర్షించింది మరియు ఇది ఆధునిక ఇంజనీరింగ్ యొక్క అద్భుతంగా పేర్కొనబడింది. స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం, టర్కిష్ స్నానాలు మరియు గ్రాండ్ డైనింగ్ రూమ్లు వంటి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన టైటానిక్ ఓషన్ లైనర్ ప్రయాణానికి కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. టైటానిక్ యొక్క తొలి ప్రయాణం ఏప్రిల్ 10, 1912న ప్రారంభమైంది. ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ నుండి బయలుదేరి ఫ్రాన్స్లోని చెర్బోర్గ్ మరియు క్వీన్స్ టౌన్, ఇప్పుడు కోగ్, ఐర్లాండ్, అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్ నగరానికి వెళ్లే ముందు ఆగింది. విమానంలో 2200 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఇందులో వ్యాపారవేత్తలు, ప్రముఖులు, మెరుగైన జీవితాన్ని కోరుకునే వలసదారులు మరియు ఓడ యొక్క నైపుణ్యం కలిగిన సిబ్బంది వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే ఏప్రిల్ 14, 1912 రాత్రి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని శీతలమైన నీటిలో టైటానిక్ మంచుకొండను ఢీకొనడంతో విషాదం చోటు చేసుకుంది. దీని ప్రభావం ఓడ యొక్క పొట్టుకు తీవ్ర నష్టం కలిగించింది, అనేక వాటర్ టైట్ కంపార్ట్మెంట్లను పంక్చర్ చేసింది మరియు వేగంగా వరదలకు దారితీసింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు ఓడను ఖాళీ చేయడానికి సిబ్బంది మరియు ప్రయాణికుల సాహసోపేతమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ టైటానిక్ యొక్క విధి మూసివేయబడింది. ఏప్రిల్ 15, 1912 తెల్లవారుజామున టైటానిక్ సముద్రం యొక్క కనికరం లేని శక్తులకు లొంగిపోయింది మరియు అలల క్రింద మునిగిపోయింది. ఈ విపత్తు 1500 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర విషాదాలలో ఒకటిగా నిలిచింది. విమానంలో తగినంత సంఖ్యలో లైఫ్ బోట్లు లేకపోవడం, కమ్యూనికేషన్ వైఫల్యాలు మరియు తగిన అత్యవసర ప్రతిస్పందన ప్రోటోకాల్లు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగింది. టైటానిక్ మునిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా షాక్ వేవ్లను పంపింది మరియు విస్తృతమైన దుఃఖాన్ని, ఆగ్రహాన్ని మరియు ఆత్మశోధనను రేకెత్తించింది. విపత్తు యొక్క కారణాలను గుర్తించడానికి మరియు భవిష్యత్తులో ఇటువంటి విషాదాలను నివారించగల పాఠాలను గుర్తించడానికి విచారణలు మరియు పరిశోధనలు ప్రారంభించబడ్డాయి. ఈ పరిశోధనలు మెరుగైన మంచుకొండను గుర్తించే పద్ధతులు, మెరుగైన లైఫ్ బోట్ సామర్థ్యం, మెరుగైన కమ్యూనికేషన్ సిస్టంలు మరియు ప్రామాణికమైన అత్యవసర విధానాలతో సహా సముద్ర భద్రత పద్ధతుల్లో లోపాలను వెల్లడించాయి. టైటానిక్ వారసత్వం దాని విషాదకరమైన ముగింపుకు మించి విస్తరించింది. ఈ విపత్తు సముద్ర భద్రత నిబంధనలలో గణనీయమైన సంస్కరణలను ప్రేరేపించింది. ఇది ఓడ రూపకల్పన, నావిగేషన్ పద్ధతులు, సిబ్బంది శిక్షణ మరియు ప్రయాణికుల భద్రత కోసం కఠినమైన ప్రమాణాల ఏర్పాటుకు దారితీసింది. ఇలాంటి విపత్కర సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ సంస్కరణలు ఉద్దేశించబడ్డాయి. సంవత్సరాలుగా టైటానిక్ కథ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఊహలను ఆకర్షించింది. లెక్కలేనన్ని పుస్తకాలు, కథనాలు, డాక్యుమెంటరీలు మరియు చలనచిత్రాలను దాని చరిత్ర, విమానంలో ఉన్నవారి జీవితాలు మరియు మునిగిపోయే చుట్టూ ఉన్న రహస్యాలు మరియు పురాణాలను అన్వేషిస్తుంది. టైటానిక్ మానవ ఆశయం, హబ్రీస్, స్థితిస్థాపకత మరియు అధిక సముద్రాలపై జ్ఞానం మరియు భద్రత కోసం నిరంతర అన్వేషణకు చిహ్నంగా మిగిలిపోయింది.
ఏప్రిల్ 14, 1912 రాత్రి టైటానిక్ ఒక విపత్తు సంఘటనను ఎదుర్కొంది. అది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క శీతలమైన నీటిలో మునిగిపోయింది. ఆ రాత్రి జరిగిన సంఘటనల క్రమం మానవ తప్పిదాలు, సాంకేతిక పరిమితులు మరియు ప్రమాదకరమైన నీటిలో నావిగేట్ చేయడం యొక్క కఠినమైన వాస్తవాల యొక్క విషాద కథ. చుట్టుపక్కల మంచుకొండలు ఉన్నట్లు హెచ్చరికలు అందినప్పటికీ అధిక వేగంతో ప్రయాణిస్తున్న టైటానిక్ ఓడ సమయానికి సుమారు 11:40 PM సమయంలో మంచుకొండను ఢీకొట్టింది. ఈ ప్రభావం ఓడ యొక్క పొట్టుకు తీవ్రమైన నష్టం కలిగించింది. స్టార్బోర్డ్ వైపున ఉన్న అనేక వాటర్ టైట్ కంపార్ట్మెంట్లను పంక్చర్ చేసింది. టైటానిక్ అనేక కంపార్ట్మెంట్లు ఉల్లంఘించినప్పటికీ వరదలను కలిగి ఉండటానికి మరియు ఓడ మునిగిపోకుండా నిరోధించడానికి ఉద్దేశించిన వాటర్ టైట్ కంపార్ట్మెంట్ల శ్రేణితో రూపొందించబడింది. అయితే మంచుకొండను ఢీకొనడం వల్ల ఈ కంపార్ట్మెంట్లలో గణనీయమైన సంఖ్యలో చీలిక ఏర్పడి ఓడ యొక్క తేలడం మరియు స్థిరత్వం దెబ్బతింది. దెబ్బతిన్న కంపార్ట్మెంట్లలో నీరు వేగంగా ప్రవహించడంతో టైటానిక్ యొక్క విల్లు మునిగిపోవడం ప్రారంభించింది. అయితే దృఢమైన కోణం నీటి నుండి పైకి లేచి నాటకీయ కోణాన్ని సృష్టించింది. ఓడ ఒకవైపు భారీగా జాబితా చేయడం ప్రారంభించడంతో సిబ్బంది మరియు ప్రయాణికులు పరిస్థితి యొక్క తీవ్రతను త్వరగా గ్రహించారు. వాటర్ టైట్ డోర్లను మూసివేయడం మరియు ఓడ పంపులను యాక్టివేట్ చేయడం ద్వారా వరదలను అరికట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే టైటానిక్ ప్రమాదంలో ఉందని త్వరలోనే స్పష్టమైంది. బోటులో పరిమిత సంఖ్యలో లైఫ్ బోట్లు తరలింపు ప్రక్రియ యొక్క ఆవశ్యకతను పెంచాయి. ఆర్ఎంఎస్ కార్పాథియాతో సహా సమీపంలోని ఓడలకు టైటానిక్ యొక్క భయంకరమైన పరిస్థితి గురించి వారిని హెచ్చరిస్తూ డిస్ట్రెస్ కాల్స్ పంపబడ్డాయి. కార్పాథియా వేగంగా స్పందించి ఘటనా స్థలానికి పరిగెత్తింది. అయితే ప్రమాదానికి గురైన లైనర్ను చేరుకోవడానికి చాలా గంటలు పట్టింది. టైటానిక్లో పరిస్థితి మరింత నిరాశాజనకంగా మారడంతో లైఫ్ బోట్లను ప్రారంభించి ప్రయాణికులను మరియు సిబ్బందిని ఖాళీ చేయమని ఆర్డర్ ఇవ్వబడింది. అయినప్పటికీ గందరగోళం, సరిపడని తరలింపు విధానాలు మరియు తగినంత లైఫ్ బోట్ కసరత్తులు లేకపోవడం వంటి అంశాల కలయిక కారణంగా తరలింపు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది మరియు అది సాధ్యమైనంత సమర్థవంతంగా లేదు. చివరికి ఏప్రిల్ 15, 1912న తెల్లవారుజామున 2:20 గంటల ముందు విల్లు అలల కిందకి పడిపోవడంతో టైటానిక్ యొక్క విధి మూసివేయబడింది. ఓడ మునిగిపోవడంతో విడిపోయింది. దృఢమైన భాగం కొద్దిసేపటికి పైకి లేచి మంచుతో నిండిన లోతులోకి కూడా అదృశ్యమైంది. టైటానిక్ మునిగిపోవడం 1500 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. సముద్ర చరిత్ర మరియు భద్రతా నిబంధనలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ విషాదకరమైన రాత్రి యొక్క సంఘటనలు హుబ్రిస్, నిర్లక్ష్యం మరియు సముద్రం యొక్క క్షమించరాని శక్తి యొక్క పరిణామాలను పూర్తిగా గుర్తుచేసే విధంగా అధ్యయనం చేయడం, గుర్తుంచుకోవడం మరియు జ్ఞాపకం చేసుకోవడం కొనసాగుతుంది. టైటానిక్ ఏ వ్యక్తి లేదా సంస్థ ద్వారా నిరూపించబడలేదు. అయితే ఇది ఆ సమయంలో ప్రముఖ బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీ అయిన వైట్ స్టార్ లైన్ యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడింది. వైట్ స్టార్ లైన్ టైటానిక్ నిర్మాణాన్ని ప్రారంభించి దాని రూపకల్పన, నిర్మాణం మరియు ఆపరేషన్ను పర్యవేక్షించడానికి బాధ్యత వహించింది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లోని హార్లాండ్ మరియు వోల్ఫ్ షిప్యార్డ్ ద్వారా టైటానిక్ నిర్మాణాన్ని చేపట్టారు. హార్లాండ్ మరియు వోల్ఫ్ షిప్ బిల్డింగ్లో వారి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందారు మరియు గతంలో టైటానిక్ వలె ఒలింపిక్ క్లాస్ ఓషన్ లైనర్ సిరీస్లో భాగమైన ఒలింపిక్ మరియు బ్రిటానిక్లతో సహా వైట్ స్టార్ లైన్ కోసం ఇతర ముఖ్యమైన నౌకలను నిర్మించారు. టైటానిక్ వైట్ స్టార్ లైన్ కోసం ఒక ప్రధాన నౌకగా ఉద్దేశించబడింది. ఇది లగ్జరీ, సౌలభ్యం మరియు అత్యాధునిక సాంకేతికతకు కంపెనీ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 1912లో మొదటి సముద్రయానంలో టైటానిక్ మునిగిపోవడం దాని ఉద్దేశించిన వైభవాన్ని కప్పివేసింది మరియు చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన సముద్ర విపత్తులలో ఒకటిగా మారింది. విపత్తు తరువాత మునిగిపోవడానికి గల కారణాలను గుర్తించడానికి మరియు బాధ్యతను అప్పగించడానికి విచారణలు, పరిశోధనలు మరియు చట్టపరమైన చర్యలు ఉన్నాయి. మునిగిపోవడానికి ఏ ఒక్క వ్యక్తి లేదా సంస్థ పూర్తిగా బాధ్యత వహించినప్పటికీ డిజైన్ లోపాలు, సరిపోని భద్రతా చర్యలు, నావిగేషన్ లోపాలు మరియు కమ్యూనికేషన్ వైఫల్యాలు వంటి వివిధ అంశాలు విషాదానికి దోహదపడ్డాయి.
టైటానిక్ మునిగిపోవడం వల్ల ఓడ రూపకల్పనలో మెరుగుదలలు, లైఫ్ బోట్ సామర్థ్యం పెరగడం, సిబ్బందికి మెరుగైన శిక్షణ మరియు మెరుగైన అత్యవసర ప్రతిస్పందన విధానాలతో సహా సముద్ర భద్రత నిబంధనలలో గణనీయమైన మార్పులకు దారితీసింది. ఈ సంస్కరణలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు జరగకుండా నిరోధించడానికి మరియు ప్రయాణికులు మరియు సిబ్బందికి సముద్ర ప్రయాణ భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.